కాన్సెప్ట్ ఏంటంటే దోచేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రిగోల్డ్ గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటి యనమల రామకృష్ణ ఏమన్నాడు, 100కి 130 రూపాయలు ఉంది దాంట్లో, వీళ్ళు భయపడిపోయేసి ఐపీ పెట్టేశారని చెప్పాడు. 4 రోజులు పోయాక 100కి 100 ఉందన్నాడు. తర్వాత 100కి 70 అన్నాడు, 100కి 10 అన్నాడు. ఏడికి పోయిందో తెలియదు. ఆ భూములు తర్వాత వీళ్ళ పేర్లతో ఉన్నాయి అన్నది జగన్ అసెంబ్లీలో రచ్చరచ్చ చేశాడు. చేస్తే ఏం కొనకూడదా, మేము కొన్నాం, తప్పే ఉందన్నారు ఓపెన్గా. ఎవరు పబ్లిక్ ఏం ఫీల్ అయ్యారు చెప్పండి? దాంట్లో స్థలాలు ఉండి ఆస్తులు ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. ఇప్పుడు ఇదైనా అంతే. దాంతోపాటు ఒకవేళ ఎవరైనా గట్టిగా గొడవ చేశారు అనుకోండి, మమ్మల్ని అడిగి పెట్టారా, మమ్మల్ని అడిగి కట్టారా అంటారు. మన దగ్గర ఇప్పుడు పొలిటికల్ సిస్టంలో రెస్పాన్సిబిలిటీ అనేది లేదండి. నీకు ఇక్కడ కనుక వీళ్ళందరూ అయ్యా మాకు ఒక 1000 కోట్లు రావాలి, అతని దగ్గర 5000 కోట్లు ఉందయ్యా, మాకు ఒక 500 కోట్లు అని ఇప్పించి నువ్వు 4500 కోట్లు తీసుకో అని చెప్పండి, వెంటనే చేస్తారు. అంతకు మించి ఏమి లేదు రెస్పాన్సిబిలిటీ. ఈ కేసులో కూడా అంతేనేమో, ఇంకా ఎక్కడైనా అంతే. బాధితులు ఇంకా ఇతనికి ఆస్తులు ఉంటాయి, అయ్యను సీజ్ చేసుకోవాలి, ఇవ్వాలి. ఈ లోపు ఇంకోటి ఎంత తగలేశాడో అతను రాజకీయాల కోసం అది తెలియదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లైఫ్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మ్యాక్సిమం నా